ట్రేడింగ్ సిస్టమ్, నేను 4 ట్రేడింగ్ సిస్టమ్స్ నేర్పిస్తాను. 4 ట్రేడింగ్ సిస్టంలో ఒకటి పొజిషనల్, 2 ఇంట్రాడే, ఒకటి జస్ట్ స్వింగ్, మార్నింగ్ ఉంటే రేపు అమ్మేసుకోవడం. మనం 4 ట్రేడింగ్ సిస్టమ్స్ కూడా ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ రూల్. ఇది A+B² A²+B²+2AB. ఎక్కడికి పోయినా ఎప్పుడు పోయినా. దీనిలో డిసడ్వాంటేజ్, దీనిలో నాతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ క్లాస్కి వస్తే ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం నేర్పిస్తాను. సక్సెస్ ఏముందన్నా అందరూ హ్యాండిల్ చేస్తారు. సైకిల్ బ్రహ్మాండంగా పోతున్న సేపు నా చిన్న కొడుకు దొక్కుతాడు, ఒకసారి పడి దానికి చైన్ దెబ్బతింటే ఏం చేయాలో తెలియదు వాడికి. అది నేర్చుకోవాలి, అది నేర్పిస్తాను. ఇంకోటి ఏంటంటే ఒక రోజు క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతారు సార్ మీరు, మాకు అర్థం కాదు అని అడిగారు కొంతమంది ఇంతకుముందు. నేను మిమ్మల్ని వదలు, మీరు నన్ను వదిలినా. మీకు అర్థం కావాలా? మీకు అర్థం కాకపోతే నేను ఒక బుక్ తీసుకొస్తాను. ఆ బుక్లో క్లియర్గా ఉంటుంది ప్రతి సెటప్, దాని పిట్ ఫాల్స్ అన్ని బొమ్మలతో కూడా ఉంటాయి. మీరు క్యాలిక్యులేట్ చేస్తారు ఎంతమంది రాంగ్ చేశారో వాళ్ళందరినీ ఫీల్డ్లో కూర్చోబెడతాను. వాళ్ళు సక్సెస్ చేసిన దాకా వాళ్ళ దగ్గర కూర్చొని కాన్సన్ట్రేట్ చేసి అది సక్సెస్ఫుల్గా సిస్టమ్ అర్థమైంది అన్న తర్వాత వదులుతా. అర్థం కాలేదా? శనివారం రోజు నాకు ఆన్లైన్లో వెబ్లో ఫ్రెండ్, నేను వెబ్లో చెప్తా, మళ్ళీ శనివారం చెప్తా, మళ్ళీ శనివారం చెప్తా. ఎందుకంటే మీ దగ్గర నేనేదో ఫీజు ఛార్జ్ చేసేసి వెళ్ళిపోతే అది కమర్షియల్. నేను సర్వీస్ ఇస్తానన్నా, నా రెప్యుటేషన్ ఉందన్నా, నా రెప్యుటేషన్తో పాటు నా సర్వీస్ కూడా అంత క్లియర్గా ఉంటుంది. మీకు అర్థమయ్యేంత వరకు సిస్టమ్ చెప్తా. తర్వాత మీరు సార్ నేను 4 రోజులు ట్రేడ్ చేశాను, నేను తప్పు చేశానా కరెక్ట్ చేశాను డౌట్ వస్తే ఎవరిని అడుగుతారు? నేను అందుబాటులో ఉంటాను. సార్ నేను కరెక్ట్గానే చేశాను కానీ ఫెయిల్ అయింది, లేదా నేను కరెక్ట్ తప్పేమన్నా చేస్తున్నా. సార్ 300 అవతల స్ట్రైక్ తీసుకోమన్నా 400 అవతల మారుస్తున్నారు. సరే ఈ స్ట్రాటజీ ఇలానే ఉంటుందా? మాకేం పని లేదు కదా, అంటే మాకు పని ఉంది. నా ఉద్దేశం ఏంటంటే మాకు వేరే పనులు లేవు. ఉన్నది ఏంటంటే దీన్ని కొంచెం మాడిఫై చేయడం, దీనికి ఇంకోటి యాడ్ చేయడమో, లేకపోతే స్టాప్ లాస్ తగ్గించడమో, లేకపోతే యావరేజ్ క్వాంటిటీ వేసుకోవడం, ఏదో జరుగుతూనే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఈ సిస్టమ్స్లో ఎప్పుడు మాడిఫికేషన్ జరిగినా నేను ఫ్రీగానే మళ్ళీ ఇస్తాను. ఎందుకంటే మీ సిస్టమే, మీకు చెప్పిన సిస్టమే నేను మళ్ళీ తిరిగి మాడిఫై చేశాను, ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. దాన్ని షేర్ చేసుకోకుండా ఎందుకుంటాను? సో కానీ ఈ ట్రైనింగ్లో ఏంటంటే ఇది వర్క్ షాప్ ట్రైనింగ్ కాదు. బొమ్మ గీసేసి చూడండి ఇక్కడి నుంచి డబుల్ టాప్ వచ్చింది, ఎట్ట పడిందో చూడండి అని చెప్పేస్తే మీరు ఆనందంగా ఉంటారు, నేను ఆనందంగా ఉంటాను. అది నేను చెప్పేది ఏంటంటే ఎన్నిసార్లు డబుల్ టాప్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత క్యాపిటల్ పెట్టాలి, ఇది ఓవర్ ఇయర్ ఎలా ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. అంటే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మొత్తం ఆ బుక్లో ఉంటుంది, అది మొత్తం ఆ సిస్టంలో ఉంటుంది. సిస్టమ్ 2 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం తర్వాత పని చేయలేదు అనే మాట లేకుండా ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 9 సంవత్సరాలు టెస్ట్ చేసి ఇస్తున్నాను అండి. నేను ప్రస్తుతానికి 4 ట్రేడింగ్ సిస్టమ్స్ క్లియర్ కట్గా, అంటే 8 అవర్స్లో 4 ట్రేడింగ్ సిస్టమ్స్ క్లియర్ కట్గా ఎవ్రీ రూల్ మీకు అర్థమయ్యేటట్టు, దాని ట్రేడబుల్గా ఉండేటట్టు. కొన్ని ఉంటాయి నా దగ్గర. ఒక 90% సక్సెస్ సిస్టమ్ ఉంది. ఏం తెలుసా? పొద్దున్నే మార్కెట్ ఓపెన్ అయినా ఫస్ట్ 1 మినిట్లో బై చేసి 4th మినిట్లో అమ్మేస్తే ఒక లెవెల్లో డబ్బు వస్తుంది. ఫస్ట్ 1 మినిట్లో నిలబడదు. మీరు ఎప్పుడు కొడతారు ఆర్డర్? ఫస్ట్ 1 మినిట్ ఇటు అంటుంది. మీరు కొనేది చాట్లో చూస్తే అద్భుతంగా ఉంటుంది అది, కానీ రియల్ టైంలో కొనగలరా? కొనలేరు. నేను చెప్పేది మీకు రియల్ టైంలో కొనగలిగేది, రియల్గా ట్రేడ్ చేయగలిగేది, రియల్గా ప్రాఫిట్ ఇచ్చేది. సో ట్రేడింగ్ సిస్టమ్స్ అనేవి నేను చెప్తే ఖచ్చితంగా రూలు, హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ లేకుండా నేను గాలికి ఏదో చెప్పిపోను. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ప్రాఫిట్ ఉంటే చెప్తా, వాడగలిగేటట్టు ఉంటే చెప్తా, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నష్టాన్ని చెప్తా, మీకు అర్థమయ్యేదాకా చెప్తా. 4 వారాల పాటు కంటిన్యూస్గా సపోర్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో పింగ్ చేస్తే మీకు అర్థం కాని ఏదో చెప్తా, మీరు చేసిన ట్రేడ్లో ఫెయిల్యూర్ చెప్తా. మీరు ఒకవేళ వర్కౌట్ కావట్లేదు పర్సనల్గా కలవాలి అంటే ఓపిక ఉంటే హైదరాబాద్ వచ్చిన ఆఫీస్లో నాకు కలవచ్చు. 5 ఏళ్ళ నుంచి ఒకే చోటు ఉంది ఆఫీసు. ప్రతి ట్రేడింగ్ స్ట్రాటజీ క్లియర్గా చెప్తాను. సో ఇట్ ఈస్ అన్ 8 అవర్ సెషన్. బుక్ ఉంటుంటుంది, ముందుగా రిజిస్టర్ చేసుకుంటే నేను బుక్స్ తీసుకురాగలుగుతాను. సో బుక్లో ఎలా ఉంటుంది అంటే పైన చార్ట్ ఉంటుంది, కింద కండిషన్స్ ఉంటాయి, చెక్ చేస్తారు మీరు. కండిషన్ ఉందా, కండిషన్ లేదా, కండిషన్ ఉందా లేదా, స్టాప్ లాస్ కొట్టిందా లేదా. ఫైనల్గా స్టాప్ లాస్ కొట్టింది, ఎన్ని కొట్టింది. సో మీ క్యాపిటల్ మేనేజ్మెంట్ అప్పుడు చెప్తా. మీ క్యాపిటల్ ఎంత పోగొట్టుకోవాలి, ఎంత రాసుకోవాలి, ఓవరాల్గా సైజ్ ఎప్పుడు పెంచాలి. అట్లా మనం ఒక ట్రేడింగ్ సిస్టమ్ మీద 2 గంటల పాటు ప్రతి కండిషన్ని, ప్రతి ఫెయిల్యూర్ కండిషన్, ఒకసారి ఇలా పైకి వెళ్ళి కిందకు వచ్చేసిన సార్ ఏం చేయాలి, ఇలా కిందకి వెళ్ళిపోయి పైకి వచ్చేసిన సార్ దాన్ని ఖాళీగా వదిలేసాము, కింద ఒకటి కొనుంటే బాగుంది. ఇలా ఎన్ని కండిషన్స్ ఉంటాయి. ఒక ట్రేడింగ్ మీరు తీసుకోమని స్ట్రైట్కి వెళ్ళదు, ఇలా పైకి వెళ్ళి కిందకు వచ్చి పైకి వెళ్తుంది, లేదా పైకి వెళ్తుంది కిందకు వచ్చి పైకి వెళ్తుంది. సో ఎవ్రీ పాసిబుల్ కండిషన్ క్లియర్ కట్గా దాంట్లో బొమ్మలు ఉంటాయి. ప్రతి ట్రేడింగ్ స్ట్రాటజీకి కొన్ని సంవత్సరాల నుంచి తీసుకున్న డేటా బొమ్మ. సో ఆ ప్రతి బొమ్మ మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారంటే, క్యాపిటల్ ఆల్రెడీ నాకు పూచేది, క్యాపిటల్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంకొంచెం క్యాపిటల్ కావాలని వెళ్తారు, క్యాపిటల్ తక్కువ ఉన్నవాళ్ళు క్యాపిటల్ ఎలా తెచ్చుకోవాలని వెళ్తారు. అది నా అష్యూరెన్స్. సో ఏ సిస్టమ్ అయినా సరే గాలి మాట కాదు, విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను. దట్స్ ఇట్. నేను చూసాను, మీకు సిస్టమ్ రన్ చేశాను, అంతే సింపుల్ గా ఉంటాయి. బ్లూ లైన్ వస్తే బై, రెడ్ లైన్, గ్రీన్ లైన్ వస్తే బై, రెడ్ లైన్ వస్తే సెల్. మీరే రాసుకుంటారు బ్లూ లైన్ రెడ్ లైన్.
రెండోది కొంతమంది ఉంటారు, సార్ మేము ఆఫీస్లో జాబ్ చేస్తుంటామంట. మీకోసం దాంట్లో కూడా ఒక సిస్టమ్ ఉంది. మీరు ఆఫీస్లో జాబ్ చేస్తుంటే ఇండికేటర్లు చూడలేరు, చార్ట్లు చూడలేరు, వాల్యూ అయితే చూడగలరు కదా. ఆ వాల్యూ అంటే చెప్తాను. ముందు రోజు పొద్దున 9 గంటలకు మీరు ఇంట్లోంచి ఆఫీస్కి బయలుదేరే ముందు ఒకసారి లెక్క వేసుకుని వెళ్తే ఒక వాల్యూ చేతిలో ఉంటుంది. ఆ వాల్యూకి వస్తే బై చేస్తాను అనుకుంటే ఎంతసేపు దాని సిస్టమ్ ముందు కూర్చోతారు. సో ఉండే సిస్టమ్స్ లో ఒకటి సిస్టమ్ ముందు కూర్చునేది, ఒకటి సిస్టమ్ ముందు లేనిది, అన్ని రకాలు కవర్ అవుతాయి. సో అందరికీ కవర్ అయ్యేటట్టు ఉంటుంది కోర్సు. సో అది నా కోర్సు, దాని డీటెయిల్స్.